ఏ చిన్న ఫంక్షన్ అయినా, పార్టీ అయినా, సెలబ్రేషన్ అయినా ముందుగా గుర్తొచ్చేది కేక్. పిల్లలకైనా పెద్దలకైనా. సో ఎలా తయారు చేయాలో చూద్దాం. అది కూడా బిస్కెట్స్తో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసినది ఇలా ఓరియో బిస్కెట్స్ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా 1 స్పూను బేకింగ్ పౌడర్ కూడా తీసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా చాక్లెట్, డైరీ మిల్క్ ఉన్నా పర్లేదు, ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు చాక్లెట్. తర్వాత ఒక బౌల్లో ఇలా మిక్సీ జార్లో ఇలా బిస్కెట్స్ అన్నిటినీ తీసి యాడ్ చేస్తున్నాను. ఓరియో బిస్కెట్స్ ఇది. తర్వాత ఇందులోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా టేస్టీ కోసం కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇంకా కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే కొద్దిగా టేస్టీ కోసం 1 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ బిస్కెట్స్ అన్నిటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లో మొత్తాన్ని ఇలా తీసి పెట్టుకోవాలి. సో చాలా మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఎలా కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. ఎలా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా కొద్దిగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మరి జోరైపోతుంది. సో అలా కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా నేను చేసిన విధంగా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఇలా బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవాలి. తీసుకొని ఇలా బౌల్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. సో మొత్తాన్ని బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న కేక్ బేకింగ్ని ఇలా బౌల్లో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఎయిర్ ఎక్కడన్నా ఉన్నా పోతుంది. తర్వాత ఇది వచ్చేసి నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. ఇలా రైస్ కుక్కర్లో లోపల కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక స్టాండ్ కూడా పెడుతున్నాను. సో స్టాండ్ పెట్టేసి తర్వాత ఇందాక మనం చేసిన ఈ కేక్ని ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టేసి దీన్ని ఒక 40-45 మినిట్స్ పాటు కుక్ చేయాలి. సో రెగ్యులర్గా కాకుండా గ్యాస్ మీద నేను ఇలా కుక్కర్లో యాడ్ చేస్తున్నాను. సో చూడండి 40 మినిట్స్ తర్వాత ఇలా తీస్తే ఎంత బాగా పొంగిందో కదా పైకి ఇలా బాగా. తర్వాత ఇది ఉడికిందో లేదో చూడటానికి ఇలా ఒక ఫోక్తో ఇలా కేక్ని ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేసినప్పుడు దానికి టచ్ అవ్వకుండా వస్తే పిండి రెడీ అయిపోయినట్టు. ఒకవేళ పిండి అతుక్కొని ఉంటే ఇంకా రెడీ అవ్వాలని చెప్పేసి. సో మనదైతే రెడీ అయిపోయింది. కొద్దిగా సేపు ఇది చల్లార్చుకోవాలి. తర్వాత ఒక బౌల్లో చాక్లెట్ కోసం ఇలా డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేస్తున్నాను. కొద్దిగా హీట్ చేసుకోవాలి, గట్టిగా ఉంది కాబట్టి లైట్గా ఇలా హీట్ చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను, కొద్దిగా పాలు యాడ్ చేసి ఇలా మెల్ట్ చేసుకోవాలి. మరి గట్టిగా కాకుండా జోరుగా కాకుండా ఇలా నేను చేసిన విధంగా చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం కేక్ చల్లారిన తర్వాత ఇలా చూడండి కేక్ ప్రెస్ చేస్తే ఎంత బాగుందో, స్మూత్గా ఉంది. సో దీని మీద ఇంకొద్దిగా టేస్టీ కోసం మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ ఫ్లేవర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా పైన కొద్దిగా ఫ్లేవర్ కోసం అండ్ టేస్టీగా ఉంటుందని చెప్పేసి, ఇంకా బర్త్డేస్కి పార్టీస్ అంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి చూడండి చుట్టూ ఎంత బాగుందో కదా చాక్లెట్ ఫ్లేవర్. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అంత బాగుంది. చాక్లెట్ ఫ్లేవర్ కేక్ కాబట్టి ఇంకా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి చాలా స్మూత్గా మెత్తగా బాగుంది. చూడండి ఎంత బాగుందో కదా, స్పాంజీలా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఓరియో బిస్కెట్స్తో కేక్ తయారైపోయింది.